నందినగర్ నివాసంలో కేసీఆర్ సిట్ విచారణ మొదలైంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ని సిట్ టీం ప్రశ్నించబోతోంది. కేసీఆర్ ని ప్రశ్నించడానికి సుమారుగా 6 సిట్ అధికారులు అక్కడికి చేరుకున్నారు. సో మాదాపూర్ డీసీపీ రితిరాజ్, ఏసీపీ వెంకటగిరి, ఐపీఎస్లు విజయ్, నారాయణ రెడ్డి, అడిషనల్ ఎస్పీలు అరవింద్ కుమార్ కూడా ఇందులో హాజరై కేఎస్ రావు కూడా ఉన్నారు. సో మొత్తంగా 6 అధికారులు కేసీఆర్ ని విచారించబోతున్నారు. రాత్రి 10 గంటల వరకు కూడా ఈ విచారణ కొనసాగే అవకాశం కనబడుతోంది. అయితే కేసీఆర్ కొంత భావోద్వేగానికి గురయ్యారంట. తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ఉద్యమానికి ఊపిరిపోసారు. ఉద్యమ రచన చేసిన గదిలోనే విచారణ ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇలా జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదు. ఈ గదిలోనే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వ్యూహరచన చేశా. రాష్ట్ర సాధన కోసం ఇదే గదిలోని ఎన్నో నిద్రైన రాత్రులు గడిప. పార్టీ నాయకులతో ఈ రకమైన మాటలు మాట్లాడుతూ కేసీఆర్ భావోద్వేగానికి లోనవుతున్నారు. సో కేసీఆర్ నివాస్ నగర్ నుంచి ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు. మధు, సిచ్యువేషన్ ఏంటి? కేసీఆర్ విచారిస్తున్నటువంటి ఆ నివాసం దగ్గర ఎటువంటి హై టెన్షన్ వాతావరణం నెలకొంది? బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దగ్గర ఉదయం నుంచి కాస్త ఉద్రిక్తత ఉంది. భారీగా పోలీసు బలగాలు ఉండడం, బీఆర్ఎస్ పార్టీ శ్రేణి ఇక్కడికి చేరుకోవడం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరు ఇక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత ఉంది. పోలీసులు 3 అంచెల భద్రత ఏర్పాటు చేసిరు. పక్కనే నందినగర్ నివాసం ఉండడంతో కాబట్టి ఇక్కడ నుంచి ఎవరు వెళ్లకుండా, ఇక్కడ నుంచి అక్కడ మూవ్ కాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడి చేశారు. కొద్దిసేపటి క్రితం నందినగర్ నివాసంలో ఆందోళన చేశారు. వెళ్ళనివ్వాలి, సిట్ విచారణ అన్యాయం కావాలని పొలిటికల్ వెండెట్టా అనేటువంటి ఒక స్టేట్మెంట్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితం కేసీఆర్ నందినగర్ నివాసంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కాస్త భావోద్వేగానికి గురైనట్టుగా తెలుస్తూ ఉంది. జరిగినటువంటి ఇన్సిడెంట్ పైన ఇదే రూమ్లో వందల వేల మందితో సమావేశమయ్యాను, ఉద్యమ కార్యాచరణ రూపొందించాను, రాష్ట్రం సిద్ధించిన తర్వాత కూడా మొదట అడుగు పెట్టింది ఇదే ఇంట్లో. ఇప్పుడు అదే ఇంట్లో సిట్ విచారణను ఎదుర్కోవడం నాకు కాస్త బాధాకరంగా ఉంది. ఇట్లాంటి సిచ్యువేషన్ కరెక్ట్ కాదు, రాజకీయాలకు వాడుకుంటున్నటువంటి. ప్రస్తుతం కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాట్లాడదాం. నిజంగా ఉద్యమ కార్యాచరణకు సంబంధించి అదే రూమ్ వేదిక అయింది. ఈరోజు అక్కడే సిట్ విచారణ ఎదుర్కొన్నట్టు బాధపడుతున్నటువంటి సిచ్యువేషన్. ఎస్, వాస్తవంగా డే 1 నుంచి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నుంచి కూడా కేవలం కక్షపూరితమైన రాజకీయాలకి పాటుపడతా ఉన్నది. ఈ యొక్క అందులో భాగంగానే ఈరోజు సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే ఉన్నదో మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి రాజకీయ దురుద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమే తప్ప దానిలో ఎలాంటి ఆధారాలు లేవు, ఎలాంటి పసలేదు. అడుగుపెట్టినటువంటి సందర్భం 2 నెలలు అవుతుంది, 3వ సంవత్సరంలో పెట్టి కూడా వాళ్ళు చేసింది ఏమి చెప్పుకోలేక, చెప్పడానికి ఏమీ లేక, ప్రజల దృష్టి మళ్లించడానికే ఈ యొక్క అక్రమ కేసులు, అక్రమ ఇన్వెస్టిగేషన్ టీంలు, అక్రమ ఎంక్వైరీ కమిషన్లు తప్ప వేరే పసలేదు. ప్రభుత్వంలో ఏమి లేదు కదా చెప్పుకోవడానికి, చేసింది ఏం లేదు కదా, చేయబోయేది కూడా చెప్పలేకపోతున్నారు వాళ్ళు. కాబట్టి కేసీఆర్ గారు 13 సంవత్సరాలు సుదీర్ఘమైన పోరాటం చేసి తెలంగాణ సాధించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు వారి యొక్క నాయకత్వంలో పెద్ద ఎత్తున మరి అభివృద్ధి చేసి దేశానికి ఆదర్శ రాష్ట్రంగా నిలబెట్టినటువంటి పార్టీ. అది మొన్న పార్లమెంట్లో కూడా సోషల్ ఎకనామిక్ సర్వేలో క్లియర్గా బయటపడ్డది. ఆధారాలతో పాటు కూడా మనకి రిపోర్ట్ ఇచ్చినట్టు సంగతి చెప్తా ఉన్నాను. కాబట్టి దానికి సమాధానం చెప్పలేక అంటే ఈరోజు మేము అడిగే ప్రశ్నలకి ప్రజల తరపున ప్రజల గొంతుకై మీరు ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలు 100 రోజులు అన్నారు, 3 సంవత్సరాలు అయితే కావస్తున్నది, దానికి సమానం చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు 420 హామీలు ఇచ్చారు, 420 హామీలు ఇచ్చినారు, దాని మీద సమానం చెప్పమంటే దానికి సమానం చెప్పలేరు. కాబట్టి మా గొంతు నొక్కే ప్రయత్నంలో భాగంగా ఈ రకమైన కేసులు బనాచి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే ఆ ఎన్నికల ముందు ఏదైనా సరే ప్రజలకు మభ్యపెట్టడానికి ఈ రకమైన కేసులు ఉపయోగించుకుంటున్నారు, రాజకీయాలకి సిట్లు ఉపయోగించుకుంటున్నారని చెప్పడం వాస్తవం. మీరు వివేకానంద గౌడ్ రాజకీయాలకు సిట్లు అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ మంత్రులు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అడ్లూరి లక్ష్మణ్ కానీ ఇంకా ఇతరకు సంబంధించిన మంత్రులు, విప్పులు స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. మీరు కూడా విప్పు బీఆర్ఎస్ ఎల్పీ నుంచి వాళ్ళు స్టేట్మెంట్ ఏం చేస్తూ ఉన్నారంటే బ్లాక్మెయిల్ చేశారు, డబ్బులు దండుకున్నారు, పార్టీకి ఫండ్ తీసుకున్నారు, దీని వెనకాల కేసీఆర్ ఉన్నారు, కేసీఆర్ని విచారిస్తేనే అన్ని విషయాలు బయటకు వస్తాయనేటువంటి స్టేట్మెంట్ ఈరోజు కొద్దిసేపటికి తోడేశారు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతున్నారో ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళనే వచ్చి యూనిఫామ్ వేసుకోమంటే అయిపోతుంది కదా. ఇక కాకి యూనిఫామ్ వేసుకుని వాళ్ళని కూర్చోమని, కాకి యూనిఫామ్ వేసుకున్న వాళ్ళు పోయి గాంధీభవన్లో కూర్చోమనాలి, వాళ్ళని వచ్చి కూర్చోమని చెప్పాలి. ఇక తేడా లేదు కదా. నువ్వే చెప్తే ఇంకెందుకు రా ఇన్వెస్టిగేషన్, ఎందుకు కోర్టులు, ఎందుకు న్యాయస్థానం, నువ్వే శిక్షించి కదా అయిపోతుంది కదా.
గతంలో మనం చూసాం గడాఫీ అని చూసినాం, ఒక డిక్టేటర్ని. సద్దాం హుసేన్ చూసినప్పుడు రేవంత్ రెడ్డి ఎట్లా కనపడుతున్నాడు, ఆయనే శిక్షిస్తాడని చెప్తున్నాడు. సద్దాం హుస్సేనా రేవంత్ రెడ్డి? చెప్తున్నా కదా, అదే ధోరణి కనపడుతుంది. కానీ నియంత్రిత ధోరణి కనపడుతాం అన్నది అహంకారపూరితంగా కన్ను నెత్తికెక్కి మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు. వారి లైన్లో వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఈరోజు సంకుచిత ఆలోచనలు అంటారు, అంటే కూడా నారో మైండెడ్నెస్, అహంకార ధోరణి పెరిగిపోయింది ఈరోజు ముఖ్యమంత్రి గారికి, వారి ప్రభుత్వంలో ఉన్న పనిచేస్తున్న నాయకులందరూ కూడా. వార్డు మెంబర్ కానోడు కూడా ఈరోజు కేసీఆర్ గురించి, మా పార్టీ గురించి మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఎట్లుంటుంది అంటే పనికిరాలను తీసుకుపోయి అందరం ఎక్కిస్తారు, ప్రజాక్షేత్రంలో ఏమి ఉండదు. ఢిల్లీ స్థాయిలో నాయకుడు ఉంటాడు, వచ్చి పెద్ద పెద్ద మాటలు చెప్తాడు, క్షేత్రస్థాయిలో ఏముందో వాళ్ళకి తెలియదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, పీసీ అధ్యక్షుడు పరిస్థితి అంతే. ఈరోజు వాస్తవాలు తెలుసుకోవాలి. ఈరోజు మాట్లాడే ముందు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చిరా నీకు, ఎవరైనా లిఖితపూర్వకంగా వచ్చిందా నీకు, ఎవరైనా ఇచ్చిరా నీకు, నా డబ్బులు వసూలు చేసిరు, నన్ను బ్లాక్మెయిల్ చేసిరని చెప్పి బ్లాక్మెయిల్ చేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితి మాకెందుకు అంది? 13 సంవత్సరాలు ఉద్యమం పోరాటం చేసి ఇదే కాంగ్రెస్ పార్టీ మెడలో వచ్చి తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్ గారు బ్లాక్మెయిల్ ఎవరు చేశారండి? ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎట్లా అయిందండి? ఆర్టీఏలు పెట్టుకొని ఆర్టీఏ పెట్టేసి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో అప్లికేషన్లు పెట్టి డబ్బులు వచ్చింది బ్లాక్మెయిల్ చేసింది రేవంత్ రెడ్డి గారు కాదా అండి? ఎన్నున్నాయి ఆర్టీఏలు చేస్తానే మీద? ఈరోజు మూటలు మోసి 50 కోట్లు లంచం ఇచ్చి పీసీసీ అధ్యక్షుడు పదవి తెచ్చుకుందని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆన్ రికార్డు చెప్పినాడు కదా. బ్లాక్మెయిలర్ ఎవరంటే ఈరోజు ముఖ్యమంత్రి బ్లాక్మెయిలర్ కాబట్టి ఆయన అందరూ బ్లాక్మెయిల్ చేసే పని మీద పడ్డాడు. ఈరోజు స్పష్టంగా చెప్తా ఉన్నాము, క్లారిటీగా చెప్తా ఉన్నాము. ఈ రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తూ ఉన్నది. అనుభవం లేని, అవగాహన లేనటువంటి నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అధోగతి పాలు చేస్తున్నారు రాష్ట్రాన్ని. ఈ రకంగా ఎప్పటికప్పుడు కేసులు బనాయించి కక్షపూరితలు భాగంగా రాజకీయాలు చేస్తున్నారు, కక్షపూరిత రాజకీయాలు చేస్తూ ఉన్నారు. తప్పకుండా వారు మాకు దారి చూపిస్తున్నారు కదా. రేపు పొద్దున ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఉండేది కాదు, గాలి కొట్టుకోవే పార్టీ ఇది. దారి చూపిస్తారు. మీరు కూడా నెక్స్ట్ కంటిన్యూ అవుతారు కాంగ్రెస్ నాయకుల్ని ఇట్లా సేమ్ వేధింపులు, కేసులు, జైలు చూస్తారు కదా. అయితే యాక్షన్ గెట్ ఇన్ టు యాక్షన్, ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ కదా. తప్పదు కదా, న్యాయ సూత్రం అది, న్యూటన్స్ థర్డ్ లా అంటారు దాన్ని. ఖచ్చితంగా ఉంటుంది. ప్రకృతి ఏమంటారు సిద్ధాంతం అది, మనం ఎవరేం చేయలేం దానికి. తప్పకుండా ఏ రకంగా రావాలో ఆ రకంగా అవుతుంది. నీకు అధికారం వచ్చే వరకు ఎందుకు ఇదే రకంగా మీరు చట్ట విరుద్ధంగా మీరు చట్టాన్ని చేతిలో తీసుకొని మీరు ఈ యంత్రాంగాన్ని అంతా కూడా కీలుబొమ్మలుగా మార్చి ఇదే రకమైనటువంటి ప్రజల యొక్క ఇచ్చిన హామీలు గాలికి వదిలేసి ప్రజలకి పాలన అందించడం కూడా వదిలిపెట్టి మీ ఈ రకంగా చేస్తే ఎట్లయితే తెలంగాణ ఉద్యమం చేపట్టి తెలంగాణ వ్యతిరేకులు ఇక్కడ తరిమి కొట్టి తెలంగాణ సాధించినామో అదే రకంగా ఎన్నికల వరకు కూడా అవసరం లేదు, ఎన్నికలు అధికారం వచ్చే కూడా అవసరం లేదు. వీళ్ళు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడే, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మెడలు వంచి తెలంగాణ తెచ్చుకున్నాం. వీరికి గుణపాఠం చెప్పడం ఖాయం. ప్రజాక్షేత్రంలో ఉద్యమం చేపట్టి ముందుకు వెళితే, నడుం బిగించి ముందుకు వెళితే కేసీఆర్ గారు ఉండే ప్రసక్తే ఉండదు. వివేకానంద గారు కూడా ఫోన్ ట్యాపింగ్లో అనదర్ కాంటెక్స్ట్ ఒకటి, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్రధాన రాజకీయ పార్టీలు స్టేట్లో ఎవరికి కావాలి మళ్ళీ ఒకసారి పవర్లోకి రావాలని మీరు, మేమని ఎట్లయినా పవర్లోకి వస్తామని బీజేపీ, మేమే ఉంటామని కాంగ్రెస్, ఎవరి లైన్ వాళ్ళకు ఉన్నది. ఇదంతా ఒకటి ఏంటంటే కవిత స్టేట్మెంట్ ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. నేను బాధితురాలిని, నా ఫోన్ బీఆర్ఎస్ హయాంలోనే ట్యాప్ అయింది అంటున్నారు. ఈరోజు విచారణ ఎదుర్కొంటున్నవారు ఒకరు అన్న, ఒకరు తండ్రి, ఒకరు బావ, ఇంకొకరు అన్న. ఎట్లా? ఇప్పుడు అధికారం ఉన్నప్పుడు 10 సంవత్సరాలు మంచి ఎంపీ ఉండి, ఎంపీ ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీ పదవి తీసుకొని మంచిగా అధికారం ఉన్నప్పుడు పవర్ పంచుకొని, అధికారం పోయిన తర్వాత ఈ రకంగా మాటలు మాట్లాడడం అసహ్యంకరం. ఇది డిస్గస్టింగ్ అంటారు దీని ఇంగ్లీష్లో. అసహ్యకరమైనటువంటి ప్రవర్తన మాటలు. వారి గురించి మనం ఎంత తక్కువ మాట అంత మంచిది, ఏదో పట్టించుకునే అవసరం. కాళేశ్వరం టైంలో నేనే ముందున్నా, ఆయన నోటీసులను వ్యతిరేకించిన అంటుంది. మరి ఫోన్ ట్యాపింగ్ విషయంలో కవిత నోరు విప్పట్లేదు, మాట్లాడలేదు, బయటికి రాలేదు. తెలంగాణ ఉద్యమం కూడా నేనే చెప్పినా అని చెప్పి కూడా చెప్పవచ్చు. ఏమైంది, మా పార్టీలో లేదు, సస్పెండ్ అయింది, మాకు అనుకూలంగా మాట్లాడుతుంది, మాకు వ్యతిరేకంగానే మాట్లాడుతుంది కదా. తెలంగాణ రాష్ట్రం దేవాలని 2000 కోట్ల నేను ఎక్కడో అమెరికాలో పోయి సెటిల్ అయిపోయింది కదా. అప్పుడు నేను తెలంగాణ ఏమని చెప్పి నేను అడిగినా, నేనే చెప్పినా కూడా చెప్తే ఏం చేస్తుంది అని నమ్ముతామా మనం? కాబట్టి వదిలిపెట్టేయాలి, దాని గురించి పెద్ద మాట్లాడుకునే అవసరం లేదు. రైట్, ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు పెద్ద ఎత్తున అయితే జరుగుతూ ఉన్నాయి. కాకపోతే కేసీఆర్ విచారణను ఎదుర్కొంటున్నారు. సిట్ అధికారుల ముందు హాజరయ్యారు. 5 మంది సిట్ అధికారులు ప్రస్తుతం విచారణ చేస్తూ ఉన్నారు కేసీఆర్ని. కొద్దిసేపటి క్రితం సజ్జనార్ సిట్ చీఫ్ హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు ముందు ఉంచినటువంటి ప్రశ్నలను, ఆధారాలనే
మేము మళ్ళీ కేసీఆర్ని అడగబోతా ఉన్నాం, వాటన్నిటికి సంబంధించిన ఆధారాలు టేబుల్ పైన ఉంచేటువంటిది కొద్దిసేపటి క్రితం సిట్ చీఫ్ సజ్జనార్ స్టేట్మెంట్ చేశారు. అజమ్ అలీ గారు మీ ఏం స్టేట్మెంట్ చేస్తారు? గతంలో మీ ఫాదరే హోంమంత్రిగా ఉన్నటువంటి సిచ్యువేషన్, మరి హోంమంత్రికి తెలియకుండా ఫోన్ ట్యాపింగ్ జరిగేటువంటి అవకాశం ఉంటుందా? డెఫినెట్లీ నాట్. ఎందుకు అంటే ఈ మొత్తం ఒక డ్రామా నడుస్తుంది. టు బీ ఆనెస్ట్, ఒక ఫోన్ ట్యాపింగ్ కేస్ అసలే ఇట్స్ అ బేస్లెస్ కేస్. ఎందుకు అంటే ఇప్పుడు నుంచి 3 సార్లు, ఒక్కసారి కేటీఆర్ అన్న, హరీష్ రావు గారు, మళ్ళా మొన్న సంతోష్ రావు గారికి సిట్ వాళ్ళు పిలిచారు. దే డిడ్ నాట్ డిస్క్లోజ్ వాట్ వాజ్ ద కన్వర్జేషన్. ఎందుకు అంటే సజ్జనర్ గారు ఈజ్ ద చీఫ్ ఇన్ దిస్. వాళ్ళు ఫస్ట్లీ హీ షుడ్ కమ్అట్ వాట్ వాజ్ ద క్వశ్చన్స్, వాట్ వాజ్ ద ఆన్సర్స్. ఆఫ్టర్ దాట్ హీ షుడ్ హ్యావ్ గాన్ టు కేసీఆర్ గారు. బట్ అన్నెసెసరీ జస్ట్ ఒక డ్రామా క్రియేట్ చేసుకొని నిన్న మొన్న వాళ్ళు ఈరోజు కేసీఆర్ సార్కు సిట్ పిలిచి they are just showing that we have nothing. फोन टैपिंग हुआ, उसमें केसीआर का इन्वॉल्वमेंट है, केसीआर को पूरा विचार करे तो उसके बाद में मालूम होगा उसके पीछे कारण क्या है. कि कांग्रेस वाले बोल रहे सच में केसीआर को मालूम है, केसीआर का हाथ है फोन टैपिंग में, केसीआर बोले सो है क्या? देखिए साहब, अगर केसीआर साहब बोले हुए होते फोन टैपिंग में केसीआर साहब का हाथ होता तो पहली बार जब इन्वेस्टिगेशन स्टार्ट हुआ जब ही सब कुछ सामने आता. अभी तक क्यों फिर केसीआर साहब को जब मालूम होता तो केसीआर साहब चीफ मिनिस्टर थे, फिर हरीश राव साहब को बुलाने की मतलब क्या है, फिर केटी रामाराव साहब को बुलाने का मतलब क्या है, संतोष राव साहब को बुलाने का मतलब क्या है? अननेसेसरी ये सब चीज़ बेसलेस है. वो एक गवर्नमेंट का प्रोटोकॉल है जो हर कोई जानता है, चाहे वो हमारी गवर्नमेंट हो यानी केसीआर साहब की गवर्नमेंट हो, रेड्डी साहब की गवर्नमेंट हो, या पहले कोई भी गवर्नमेंट होने दो, वो अपने प्रोटोकॉल के हिसाब से अगर ज़रूरत पड़ी तो बराबर फ़ोन टैपिंग होता बोल के हम भी सुने, लेकिन कभी ऐसी चीज़ सामने आई नहीं अभी तक. केसीआर उन लोगों के फ्रेंड्स के साथ अभी थोड़ा पॉलिटिकल लीडर्स के साथ नंदीनगर घर में उन्होंने बैठ के बात करे सो थोड़ा फील हुए सो, इसमें 1000 लोगों को मिला, 1000 लोगों के साथ बात हुआ मेरा, सबके साथ जो यहाँ पर तेलंगाना के लिए बात हुआ, तेलंगाना आने के बाद में भी पहले कदम यही घर पे रखा. अभी फ़ोन टैपिंग के कारण पे इधर यही घर में यही रूम में वो फेस करना पड़ रहा बोल के थोड़ा इमोशनल हो गए बोल के. देखिए होगा ना, एक आदमी अपनी जान की बाजी तक लगाने के लिए तेलंगाना के लिए राजी रहा. 14 साल का मोमेंट तेलंगाना का चलाने के बाद तकलीफ़ों से तेलंगाना हासिल करे. अब तेलंगाना हासिल करने के टाइम पे केसीआर साहब ने 11 दिन भूख हड़ताल रखा. उन्होंने कभी ये नहीं सोचा कि मैं मरूंगा या जीऊँगा. उनका मकसद एक ही था कि मुझे तेलंगाना हासिल करना है कि आवाम के साथ इंसाफ होना है. तेलंगाना बनने के बाद केसीआर साहब ने सभी लोगों के साथ इंसाफ किया और तेलंगाना की तरक्की के लिए और डेवलपमेंट के लिए काम किया. आज अननेसेसरी केसीआर साहब को उसी घर में बुलाकर एक्चुअली देखा गया तो बीइंग अ सीनियर सिटीजन फर्स्ट चीफ ऑफ तेलंगाना, ये सिट की नोटिस जाना ही नहीं चाहिए था. ये सब लोग बोल रहे हैं, एडवोकेट्स बोल रहे हैं, लेकिन आज अननेसेसरी उनको ड्रैग करने के लिए उनके घर को जो है ना घर पे बुलाकर उनको जो है ना क्वेश्चन करना गलत है. ఇది బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్. కొద్దిసేపు నందినగర్ నివాసం వద్ద కూడా భారీగా పోలీస్ బలగాలు ఉన్నాయి, ఎవరిని అనుమతించట్లేదు. కేవలం అక్కడ కేటీఆర్ తర్వాత హరీష్ రావు కొద్దిమంది కీలక నాయకులు మాత్రమే యాక్సెస్ ఉంది. పైన 2వ అంతస్తులో జరుగుతున్నటువంటి సిట్ విచారణకు సంబంధించి కూడా అక్కడ ఎవరిని అనుమతించట్లేదు. సిట్ అధికారులు 5గురు కేసీఆర్ వ్యక్తిగత సిబ్బంది పక్క రూమ్లో కూర్చోబెట్టి, అది కూడా అక్కడ వీళ్ళు ఏమడుగుతున్నారో వినపడకుండా పక్క రూమ్లో కూర్చోబెట్టారు. వైద్య సహాయం, మెడిసిన్ కానీ, వాటర్ కానీ, ఫుడ్ కానీ వీటికి సంబంధించినటువంటి విషయంలో ఒక పర్సన్ ఉంచినటువంటి సిచ్యువేషన్ ఉంది. కేటీఆర్ కొడుకుగా వర్కింగ్ ప్రెసిడెంట్గా మంత్రిగా కాకుండా కొడుకుగా అందుబాటులో ఉన్నారు కేటీఆర్. సో అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని మానిటరింగ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇది బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్. ఉదయం నుంచి కాస్త కోలాహలం ఉంది. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు ఇక్కడికి రీచ్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. సిట్టు విచారణను వ్యతిరేకిస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం కేసీఆర్ కీలకమైనటువంటి క్వశ్చన్స్ని ఆయన ఫేస్ చేస్తూ ఉన్నారు సిట్ అధికారుల నుంచి. తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డ తర్వాత నుంచి ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి, తర్వాత అప్పుడు వచ్చినటువంటి అలిగేషన్కి సంబంధించి, ఎప్పుడెప్పుడు ఇంకా పార్టీకి వచ్చినటువంటి ఫండ్స్ విషయంలో కావచ్చు, తర్వాత బీజేపీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులను కొనుగోలు చేసే ప్రయత్నం చేశారు ఫామ్ హౌస్కి సంబంధించినటువంటి అంశంలో. ఏదైతే మొయినాబాద్ ఫామ్ హౌస్కి సంబంధించి ఆ అంశాలను ప్రస్తుతం కేసీఆర్ ముందుంచనున్నారు అనేటువంటి వార్తలను కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంట్లో కేసీఆర్ ప్రగతి భవన్లో మీడియా సమావేశంలో లైవ్లో కొన్ని సీడీలు, తర్వాత పెన్ డ్రైవ్స్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల జడ్జిలకు, సుప్రీంకోర్టు మాజీ జడ్జిలకు పంపించారు. ఆ డేటా మీకు ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటిది అడగనున్నారు అనేటువంటి ప్రస్తుతం వినిపిస్తూ ఉంది. ఇది బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్. బయట భారీగా పోలీసు బలగాలు ఉన్నారు.
బీఆర్ఎస్ పార్టీ నాయకులు వరుసగా మాట్లాడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మాట్లాడితే ప్రయత్నం చేద్దాం. ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి ఉన్నారు. అన్న ఒక్క నిమిషం జాయిన్ అవ్వండి మధ్యలో జాయిన్ అవ్వండి. లైవ్ సో వరుసగా మాట్లాడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఇది బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్. ఉదయం నుంచి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఉన్నాయి. కొద్దిసేపట్లో వీళ్ళంతా కూడా మరికొన్ని ఆందోళనలు చేస్తామనేటువంటి స్టేట్మెంట్ అయితే చేస్తూ ఉన్నారు. బయట భారీగా పోలీసు బలగాలు ఉన్నాయి. ఉంది విచారణలో ఎంతమంది అధికారులు పాల్గొన్నారు? సో కేసీఆర్ ఈ విచారణకు సంబంధించి ఏ రకంగా ఆయన పార్టీ నాయకులతో పంచుకున్నారు? సో ఏం జరగబోతోంది? అంటే 2000 సంవత్సరంలో 2000 సంవత్సరం అంటే దాదాపు ఇప్పటికి ఎగ్జాక్ట్లీ 26 సంవత్సరాల క్రితానికి సంబంధించినటువంటి ఇన్సిడెంట్. ఇదే నందినగర్ నివాసాన్ని కేసీఆర్ కొనుగోలు చేశారు. ఆ టైంలో ఆయన డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు. అప్పుడు టీడీపీలో ఉన్నటువంటి సిచ్యువేషన్. తర్వాత ఉద్యమంలో అడుగుపెట్టారు. అక్కడి నుంచే టీడీపీకి రాజీనామా చేశారు. టీఆర్ఎస్ పార్టీ స్థాపించారు. ఆ నివాసం నుంచే ఆయన బయలుదేరి కరీంనగర్, మహబూబ్ నగర్ నుంచి ఎంపీలుగా ఎన్నికయ్యారు. తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అట్లాంటి సెంటిమెంట్ ఉన్నటువంటి ఇంట్లోనే ఈరోజు ఆయన ఫోన్ విచారణను కూడా ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి విచారణలో కేసీఆర్ కీలకమైనటువంటి అంశాలు సజ్జనార్ చెప్పినటువంటి ప్రకారం హరీష్ రావుని మొదటి రోజు విచారణలో ఏవైతే క్వశ్చన్స్ అడిగారో, కేటీఆర్ని, సంతోష్ రావుని ఏవైతే క్వశ్చన్స్ అడిగారో అధికారులు, సిట్ అధికారులు, అవే క్వశ్చన్స్ ఉంచి ఆధారాలతో సహా అడగనున్నాము. అవే క్వశ్చన్స్ని కేసీఆర్ ఫేస్ చేయనున్నారు. వాటితో పాటు ఇంకా కొన్ని కీలకమైనటువంటి క్వశ్చన్స్ ఇందాక చెప్పినట్టు ఫామ్ హౌస్ సంబంధించి బీజేపీ ఎమ్మెల్యేల సంబంధించినటువంటి బీజేపీ ఈ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేటువంటి అంశం ఒకటి. గువ్వల బాలరాజు